ఈరోజు దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో చతుర్వేద టాలెంట్ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ శంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుతామని ఆయన తెలిపారు. ఇందులో విద్యార్థులు వివిధ వేషధారణలో డాన్సులు, కోలాటాలు, నృత్యాలు చేయించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు ఆడిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శంకర్, కిరణ్ కుమార్, ప్రభాకర్, లింగం, కృష్ణవేణి, అనిత, భార్గవి, రోజా తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మా చతుర్వేద టాలెంట్ స్కూల్లో మరి రేపు ఆగస్టు 15ని పురస్కరించుకొని పిల్లలకి దేశభక్తి గీతాలు మరియు అదేవిధంగా ఎల్లుండి కృష్ణాష్టమిని పురస్కరించుకొని కృష్ణాష్టమి వేడుకలు కూడా జరుపుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు మరి దేశభక్తితో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడానికి ఈ యొక్క వేడుకలను జరుపుకుంటూ ఉన్నాము. పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలన్న ఉద్దేశంతో మరి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన పండగల గురించి, మన విశిష్టత గురించి మరి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మరి చదువుతో పాటు మన దేశ భక్తి గురించి, మరి మన పండగల, మన సంస్కృతి గురించి, వీటన్నిటి గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మరి పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కృష్ణుని వేషధారణలో ఈరోజు దాదాపు ఒక 15 మెంబర్స్, మరి అదేవిధంగా గోపికలుగాను దాదాపు ఒక 35 మెంబర్స్, మొత్తం కలిపి ఒక 15 మెంబర్స్ ఈరోజు కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మరి మా పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ పిల్లలకు దేశభక్తిని, మరి అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా మాకు మా పిల్లల తల్లిదండ్రులు, పేరెంట్స్ మంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కోఆపరేషన్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా మరి వాళ్ళు కోఆపరేట్ చేసినట్టయితే వాళ్ళ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు మంచి క్రమశిక్షణను, మంచి దేశభక్తిని, మంచి అలవాట్లను నేర్పిస్తూ మరి వాళ్ళు ముందుకు పోయే విధంగా మేము సహకరిస్తామనేసి ఎల్లవేళలా మా యొక్క పేరెంట్స్ ఇదే విధంగా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం.